ఉన్నటువంటి సైన్స్ మ్యూజియం. ఇక్కడ మనం చాలా రకాలైనటువంటి సోషల్ సైన్స్ అండ్ సంబంధించినటువంటి చాలా మోడల్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి ఇట్లాంటి సెంటర్లు. ఇది జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇలాంటి సెంటర్లు ఉండడం, ఇది ఇలాంటివి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటివి కొన్ని ఉంటే విద్యార్థులకి చాలా రకాలైనటువంటి అవకాశాలు, విద్యార్థులు దీనిని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కృష్ణారెడ్డి గారు ఇట్లాండి. ఇక్కడ మనం చూడొచ్చు డిఎన్ఏ మోడల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఫిజిక్స్ మోడల్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి కటకాలు, ఇవన్నీ చాలా రకాలైనటువంటి మ్యూజియంలో చాలా అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సైన్స్ పార్క్, ఇక్కడే సైన్స్ పార్క్ కూడా ఎర్త్ బార్న్ లైఫ్ బిగిన్స్ అని ఇట్లా చాలా రకాలైనటువంటి పార్కులు డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి పార్కులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి పార్కులలో ఇలాంటి అంశాలని కూడా ఏర్పాటు చేస్తే అదే ప్లేస్లో రెండు కూడా ఒకేసారి చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే విద్యార్థులకు విజ్ఞానంతో పాటు ఆట పాటల్ని కూడా మనం చూసేటువంటి ఆస్కారం ఉంటుంది, నేర్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అలాంటి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆట పాటలతో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే మన రాష్ట్రంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఏఎంసీ స్కూళ్ళలో విజిట్స్ తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి స్కూళ్ళల్లో ఇలాంటి సైన్స్ మ్యూజియం, తర్వాత ఇక్కడే ఉన్నటువంటి హంపి, ఇలాంటి వాటికి తీసుకెళ్తే ఉభయ కుశలోపరిగా రెండు రకాలుగా పనికొస్తుంది. ఎందుకంటే సైన్స్ డెవలప్మెంట్లో పనికొస్తుంది, తర్వాత ఇది రెండు రకాలుగా పనికొస్తుందని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉన్న అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్కూళ్ళు ఇలాంటి వాటిని చూడడానికి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంది. పెద్ద ఒక జిల్లాలోనే ఇంత పెద్ద మ్యూజియం ఉండడం, ఇది ఇలాంటి వాటిని చూడొచ్చు. మనకు చాలా పెద్ద పార్క్ ఉండడం, థీమ్ పార్క్ విత్ గ్రేట్. ఎప్పుడో కొంత అంటే వర్షాకాలం కాబట్టి ఇక్కడ కొంచెం గ్రాస్ అంతా పెరిగినప్పటికీ చాలా బాగుంది. ఎనిమల్ క్రియేషన్స్, ఎనిమల్స్ ఎట్లాంటి ప్లేస్లో ఉంటాయని చెప్పి అలాంటి క్రియేషన్ కూడా చేయడం జరిగింది. చాలా ఓల్డ్గా ఇది. ఆ జంతువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే దూరంగా క్రొకడైల్, అదేవిధంగా పురాతన జంతువులు కూడా దూరంగా చూడొచ్చు. ఇక్కడ ఏనుగు, ఇక్కడ ఎంగేజ్, ఇది మనకు జనరల్గా ఎక్కడైనా చూడొచ్చు. బట్ బేర్, ప్రతి జంతువుకు సంబంధించిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్
సాంబార్ డే ఇట్లా ఇన్ఫర్మేషన్ తర్వాత ఎట్ ద సేమ్ టైంలో దాని రక్షణ కూడా కల్పించడం జరిగింది. క్రొకడైల్ చూడొచ్చు ఇక్కడ మన క్రొకడైల్ ఇక్కడ కంగారు వృత్తి పని వారులకు సంబంధించి చాలా రకాలైన వృత్తి పని వారులకు సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్రోడీకరించడం జరిగింది. సివిలైజేషన్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎట్లా ఏర్పడింది అనేది చెప్పి ఇక్కడ చూడొచ్చు. ఒక అందరూ కలిసి తమ తమ వృత్తులు చేసుకుంటూ వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడినాయని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. హోమోసేపియన్స్ ఇక్కడ జంతువులు కూడా మచ్చిక చేసుకోవడం, జంతువుల మచ్చిక చేసుకోవడం అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. జంతువులు మచ్చిక చేసుకోవడం, ఏ రకాల జంతువుల్ని మచ్చిక చేసుకోవడం, ఏ రకాల జంతువుల్ని ఇక్కడ పారదోలి వాటిని పారదోలడానికి వేటాడారు అని చెప్పేసి ఇక్కడ వస్తువులు తయారు చేయడం కావచ్చు, వీటికి అన్నిటికి సంబంధించి చాలా రకాలైనటువంటి ఫైట్ తర్వాత స్కిల్డ్ మ్యాన్ హోమో ఇక్కడ వస్తువులు వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు ఇక్కడ చూడొచ్చు. ఆస్ట్రోపెథియస్ అటువంటి ప్రైమేట్స్ ఎలా ఉండేది, మానవులు ఆలోచన శక్తి ఎలా పెంపొందించుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సైన్స్ మ్యూజియంని సందర్శించడం జరిగింది. దీని ద్వారా ఇలాంటి మ్యూజియం సందర్శించడం ద్వారా విద్యార్థులకు చాలా రకాలైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి సైన్స్ పట్ల. థ్యాంక్ యూ.